నమస్తే వెల్కమ్ టు సిటీ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని మత సామరస్యానికి ప్రతీకగా అందరూ నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా కార్మికుల సమస్యలపై సిఎండిని కలిసిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు సూర్యాపేట జిల్లాలో దారుణం పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం గ్రామాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా రానున్న గణపతి నవరాత్రోత్సవాలు మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శనివారం రామగుండం సిపి అంబర్ కిషోర్ షా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786, మంచిర్యాల జోన్ పరిధిలో 2316, పెద్దపల్లి జోన్ పరిధిలో 2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వరలు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరి కని 1 టౌన్ సీఐ చంద్రసేనారెడ్డి, గోదావరి కని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఇతర శాఖల ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం. గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పిలిచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం కొత్త విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్గా ఏ విధంగా శాంతి భద్రతకి ఏ విధంగా మీరు ఈ ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాము అందరికీ బెనిఫిట్కి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మేము ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము 2 మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాము. కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారికి తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద తప్పు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా 24/7 మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళము. నైట్లో కనీసం 2 మనిషి 3 మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము. ఆ విధంగానే మీరు ఈ 9 days వరకు ఇది ఓట్స్ తీసుకోండి. ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నిమజ్జనం వరకు మీ పండాల్ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి. ఎందుకు? మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము, సహాయం చేస్తాము. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మీ మనిషి ఉండాలి, రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఏమేం ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం మేజర్గా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది, కరెంట్ గురించి విషయం ఉండొచ్చు. వర్షాకాలం ఉంది, మేము చూసాము 1 వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది. సో వీ డోంట్ నో పరిస్థితి ఎట్లా, క్లైమేటిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్, మీరు వేరే వాళ్ళు అందరితో అంటే మనము ఒకవేళ విగ్రహం పెట్టినా కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు, కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు, కొంతమంది వేరే పనికి పోతారు. వాళ్ళకి ఇద్దరు
పనితో సంబంధం లేదు, కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి. మేము ఎంత మంచి పని చేసినా 10 మంది హ్యాపీగా ఉంటే 2 మనిషి అన్హ్యాపీ ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండము. సో అందరికీ హ్యాపీనెస్ ఇన్ష్యూర్ చేయడానికి మన ఎఫర్ట్ ఉండాలి. అదే టైంలో మనము కూడా అంటే సొసైటీకి ఒక మెంబర్గా మాకు సంబంధం ఉందా లేదా, కానీ మేము సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సహాయం ఎట్లా ఉంటుంది? కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్తో పబ్లిక్కి కొంత టైం ఎక్కువ పడవచ్చు, కానీ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి పోలీస్ ఆఫీసర్స్ అనాలిసిస్ చేసి మినిమం ఇన్కన్వీనియన్స్ అట్లా రావాలి. ఆ ఉద్దేశ్యంతో మనము ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము. దయచేసి మీ అందరు సహాయం చేయండి. అదేవిధంగా ఈ గంగా జమున తహజీబ్ తెలంగాణలో ఇప్పటి నుంచి లేదు, సంవత్సరం నుంచి లేదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది. అందరు కలిసి ప్రశాంతంగా ఉంటాము. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో బయట పోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. ఈ పనిలో మీ అందరికి సహకారం కావాలి. ఎక్కడ కూడా అండర్స్టాండింగ్ కి అవసరం ఉంటే మీరు మాట్లాడండి. మన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర విషయం తీసుకోరండి. మేము తప్పకుండా రిజాల్వ్ చేసి అందరికీ సాటిస్ఫాక్షన్ పరంగా అందరికీ హ్యాపీనెస్ ఉంటే ఆ విధంగా ఈ మొత్తం 10 రోజుకి ఉన్న ప్రోగ్రామ్ పీస్ఫుల్ గా ఒక హ్యాపీనెస్ తో ఒక ఉత్సాహంతో చేయాలి. ఆ విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ నిమజ్జనం ముందు నిమజ్జనం లొకేషన్స్ మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎవరికి ఏ లొకేషన్ ఉంటే ఇంతకు ముందు మీరు ఎక్కడ నిమజ్జనం చేశారా అక్కడనే వెళ్ళండి. ఎందుకు సడన్ గా మీరు చేంజ్ చేస్తే మన వ్యవస్థ ఇబ్బంది ఉంటది. ముందే మాట్లాడి ఒకవేళ ఒక రీజన్ ఉంటే చేంజ్ చేయడానికి నిమజ్జనం పాయింట్ మన ఆఫీసర్స్ కి ఇంటిమేట్ చేయండి. వాళ్ళ కన్సల్టేషన్ తోనే చేయండి. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని న్యాయ విజ్ఞానాన్ని సమర్పించాలని, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు కని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు మండల న్యాయ విజ్ఞాన సదస్సు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ ఏ సాంబశివరావు, డాక్టర్ సుబ్బారావు మాట్లాడారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థి న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుని సత్ప్రవర్తనను అలవరుచుకుని నేర ప్రవృత్తి దూరంగా ఉండాలని సూచించారు. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సమర్పాదించాలన్నారు. వివేకవంతులుగా మెలగాలన్నారు. త్రికరణ శుద్ధితో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఎం నరేష్, డాక్టర్ డి కిరణ్మయ్, 1 టౌన్ ఎస్ఐ ఎల్ భూమేష్ వందన సమర్పణ చేశారు. క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఓన్లీ ఇంటెలిజెన్స్ పెరిగితే క్రైమ్ రేటు పెరుగుతుంది. చూసారా, 10th క్లాస్ స్టూడెంట్ ఒకటిపల్లి ఏం చేశాడు? వయసు ఎంత? జస్ట్ 10th క్లాస్. అంటే ఆయన ఏం పెరిగింది? ఇంటెలిజెన్స్ పెరిగింది, కానీ విజ్డమ్ పెరగలేదు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్? చెప్పండి.
నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, అంతేనా? ఒక విషయాన్ని తెలుసుకోవడం. మీరు పుస్తకం చదివితే ఏమొస్తుంది మీకు? నాలెడ్జ్. అది లైఫ్లో మీరు అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే మీకు విజ్డమ్ వస్తుంది, అంతే కదా? ఉదాహరణకి మీకు అందరికీ చదువుకున్నప్పుడు చెప్తారు వర్కట్ను తీసుకోవద్దని కదా, దాన్ని ఏమంటారు? నాలెడ్జ్. పెళ్లి టైంలోని వర్కట్ను తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి జైల్లో పెడతారు. అప్పుడు ఆ వ్యక్తికి ఏముంది? ఏమి లేదు, నాలెడ్జ్ ఉంది, అంతే. Will not learn any lesson from his own mistake. A wise person will learn a lesson from his own mistake. నేను ఒకసారి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను, ఆ తర్వాత నేను లైఫ్లో ఫెయిల్ అవ్వకూడదని డిసైడ్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయితే ఏమవుతాను? అప్పుడు నేను ఏ ఫూల్ రిపీట్స్ ది సేమ్ మిస్టేక్. మీకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే లైఫ్లో వార్నింగ్ మళ్ళీ మీకు ఎవరు ఇవ్వకూడదు. ఇంకా దాన్ని ఒక లెసన్గా తీసుకోండి. ఒక టీచర్ గారు నాకు అలాగే వార్నింగ్ ఇచ్చారు నేను చేసిన మిస్టేక్కి. దాని తర్వాత నేను లైఫ్లో ఆ మిస్టేక్ చేయలేదు. ఒక క్లాస్లో నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళిపోయాను, ఆ క్లాస్ నుంచి అక్కడ అది వదిలేసి వేరే క్లాస్కి వచ్చుంటే ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఆ మిస్టేక్ నేను మళ్ళీ లైఫ్లో చేయలేదు. సో వైజెస్ట్ తేడా ఉంది కదా. మరి వైజ్ అంటే ఒక మిస్టేక్ చేసి మళ్ళా నా లైఫ్లో ఎన్నో మిస్టేక్స్ చేశాను, కానీ ఐ నెవర్ రిపీట్ ది సేమ్ మిస్టేక్స్. మరి వైజర్ ఎవరంటే ఇతరులు చేసిన మిస్టేక్లు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ కుర్రవాడు మరణం చేశారు కదా, అది చూసి ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. మనం ఎలా ఉండకూడదు కదా. వాళ్ళు ఏమంటారు? వైజర్. వైజెస్ట్ అంటే there is one person called King Solomon, the wisest man on the earth. ఐఎన్టీయూసీ ఎన్టీపీసీ శాతవాహన హాల్ వద్ద జ్యోతిక హాల్ మజ్దూర్ యూనియన్ 8వ ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ శనివారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని శాతవాహన హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ నాయకులు, ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, అడిషనల్ సెంట్రల్ నాయకులు కేపీ చంద్రవంశీ, వివిధ ఏరియాల ఐఎన్టీయూసీ నాయకులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులలో కార్మిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించడం జరుగుతోందని, ప్రభుత్వాలు, యాజమాన్యాలు కార్మికుల సమస్యల పట్ల అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించడానికి రూపకల్పన చేయనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ నాయకులు వి కిష్టయ్య, ఎస్ గోపాలరావు, ధర్మేందర్, ఎన్ రమేష్, సత్యనారాయణ, సాహు, పి కిషోర్, కొలిపాక సుజాత, ఏ రాజేష్, వివిధ ఎన్టీపీసీల ఉండి వచ్చిన డెలిగేట్స్ పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీపీసీ రామగుండంలో ఆల్ ఇండియా ఎన్టీపీసీ వర్కర్స్ ఫెడరేషన్ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి 37 ప్రాజెక్టుల నుంచి అందరి ఆఫీస్ బేరర్లు, పదాధికారులు, కార్యకర్తలు రామగుండం రావడం జరిగింది. ఇది 8వ నేషనల్ కన్వెన్షన్. దీంట్లో ఎన్నో రకాల తీర్మానాలు, ప్రస్తుతము యాజమాన్యము ఈ బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు విరుద్ధముగా తీర్మానాలు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ ఈరోజు ఒక ప్రాజెక్ట్ నుంచి మొదలుపెట్టుకుని 100 ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. దాంట్లో కార్మికులది ప్రత్యేకమైనటువంటి భాగస్వాములుగా కార్మికులు ఉన్నారు. మరి కార్మిక సమస్యల మీద వివక్ష చూపిస్తున్నటువంటి యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ దానికి వ్యతిరేకంగా పోరాడాలా అనేటువంటి నినాదంతోన ఈ యొక్క సమావేశం ఇక్కడ ఈరోజు ఎన్టీపీసీ రామగుండంలో జరిగింది. ముఖ్యాంశాలు ఏంటిదంటే ఈ ఎన్బీసీ మీటింగ్లు కానీ, పదోన్నతులు కానీ, చదువుకున్నటువంటి వాళ్లకు క్యారియర్ డెవలప్మెంట్స్ కానీ, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా కల్పించాలని. ఎందుకంటే పాతగా రిక్రూట్ అయినటువంటి కార్మికులు దినదినానికి రిటైర్ అయితే తగ్గిపోతున్నటువంటి సందర్భం లోపల సేఫ్టీ ఆస్పెక్ట్స్ లోపల కానీ ఇతర దాని లోపల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నటువంటి కార్మికుల మీద అధిక భారం పడేటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా యాజమాన్యము స్థానికముగా
ల్యాండ్స్టీస్ కానీ ఇతర చదువుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది. మరి అదే విధముగా ఉన్నటువంటి ఉద్యోగులు వారి యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ లోపల కూడా వారికి చాలా విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దాని మీద కూడా దృష్టి సేకరించి తక్షణమే ఎన్బీసీ నేషనల్ బైపోర్ట్రేట్ కమిటీ పిలిపించాలని చెప్పి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు ఏదైతే కార్మికులను శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారో కార్మికులను రిక్రూట్మెంట్ చేయకుండా ఇతర కార్మికుల యొక్క స్థానిక కార్మికుల అంటే స్థానిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ యొక్క సంఘము ఈరోజు తీర్మానం చేసింది. మరి ఇదే విధముగా ఈ సమస్యల మీద ఇంకా ఫస్ట్ వచ్చే నెల సెప్టెంబర్లో జరగబోయే సమావేశం ఢిల్లీ లోపల జరుగుతుంది. దాని లోపల ప్రతిఘటించాలని చెప్పి యాజమాన్యం నిలబెట్టి సమస్యలను పరిష్కరించుకోవాలనేటువంటిది కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి దాదాపు 70 మంది డెలిగేట్స్ ఈరోజు మంచి వాతావరణంలో ఎన్టీపీసీలో అన్ని రకమైనటువంటి చర్యల మీద సమిష్టిగా అందరు కలిసి మాట్లాడి తీర్మానాలు చేయడం జరిగింది. వచ్చినటువంటి సోదరులకు ప్రత్యేకంగా ఎన్టీపీసీ రామగుండం మజ్దూర్ యూనియన్ ఐఎన్టీసీ ఏదైతే వారు వచ్చినటువంటి రాక గురించి వారి యొక్క వసతులు, వారి భోజన సౌకర్యాలు అన్ని విధంగా వారికి సహకరించినందుకు వారికి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఎన్ఎండి బలరాం నాయక్ ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్లు శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి, ఖనిజ సంపద ఉండటం పట్ల ఆ గనుల అన్వేషణ కొరకు ఈ నెల 13, 14, 15 తేదీలలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా టెండర్ ప్రక్రియ నిర్వహించిందని, వందలాది కంపెనీలు ఈ గనుల అన్వేషణ లైసెన్స్ ను దక్కించుట కొరకు పోటీ పడగా నిపుణులైన మన అధికారుల బృందం సమన్వయస్ఫూర్తిగా వ్యవహరించి ఈ గనుల లైసెన్స్ ను పొందిందని వారు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు మిర్యాల రంగయ్య, కె సారయ్య, కె వీరభద్రయ్య, ముస్కే సామయ్య, కాంట్రాక్ట్ కార్మిక సంఘం బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ గూడూరి శ్యామ్ సుందర్ ఘన సన్మానం ఈ రోజు పెద్దపల్లి నందన గార్డెన్ లో పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ వారి చేతుల మీదుగా గూడూరి శ్యామ్ సుందర్ కు శాలువతో మొమెంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు లడి రవి, భీముడి మాధవరెడ్డి, పోతుపెద్ది రాజేష్ రెడ్డి, మహిమల కేదారెడ్డి, పల్లెర్ల ఉదయ్ గౌడ, తుమ్మ చందు, అప్పసు రామన్న, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, జిల్లా కోశాధికారి అల్లం సతీష్ కుమార్, అలాగే పెద్దపల్లి గోదావరి కని రామగుండం మంచిర్యాల నుండి అధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. నాడు రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్యం పనుల నిర్వహణలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీ అరుణ శ్రీ మేడం గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, ఉమ్మడి జిల్లా కమిటీ నాయకులు ఈసంపల్లి రాజేంద్ర హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నటువంటి మురికి కాలువలు, రోడ్ల మరమ్మతులు పూర్తి స్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు పుల్లూరి నాగభూషణం, గూడూరి వైకుంఠం, కలువల రాయమల్లు, ఇనుగాల రాజేశ్వర్, చిలుక రాజు, ఈరికిల్ల శ్రీనివాస, ఊడిగమ్మ, స్వరూప, స్పందన, రమ, దేవమ్మ పాల్గొన్నారు. సంఘం కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో నెలకొన్నటువంటి శానిటైజర్ను వెంటనే కొనసాగించాలి, మెరుగుపరచాలి, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి, జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి, ఈ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణశ్రీ గారికి విన్నవించుకునేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 50 డివిజన్లలో తక్షణమే దోమ మందును కొట్టించాలి. అదేవిధంగా ఫాగింగ్ మిషన్లను వెంటనే 50 డివిజన్లలో కూడా తిప్పాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ని చేయాలి, దోమలు అరికట్టాలి. దోమలు లేకుండా ఈ విష జ్వరాలు రాకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా రామగుండం పురపాలక సంఘం పైన ఉన్నది. ఇప్పటి వరకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. జాయింట్ కలెక్టర్ ఇప్పటికైనా కూడా 50 డివిజన్లలో నెలకొన్నటువంటి
చెత్త చెదారాన్ని తొలగించేటువంటి విధంగా తక్షణ చర్యలు చేపట్టాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తాగునీరు కూడా సక్రమంగా అందించడం లేదు. శుద్ధి చేసినటువంటి నీటిని అందించకపోవడం మూలంగా రామగుండం 50 డివిజన్లలో అనేక విష జ్వరాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఈ 50 డివిజన్లలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించేటువంటి విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ విజ్ఞప్తి చేస్తాం. సింగరేణి కార్మికుల సంక్షేమం, హక్కులు మరియు సింగరేణి సంస్థ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ సిబి జనక్ ప్రసాద్, సింగరేణి సీఎండీ శ్రీ బలరాం నాయక్, ఐఆర్ఎస్ గారిని మరియు డైరెక్టర్ శ్రీ గౌతమ్ పోట్రు ఐఎస్ గారిని కలిసి మర్యాదపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ఈ సమావేశంలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రగతిలో కార్మికులు పునాదులుగా నిలుస్తున్నారని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సింగరేణి ఉద్యోగులు 72 మిలియన్ టన్నుల లక్ష్యం, 69.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 96% టార్గెట్ ను చేరుకున్నారని గుర్తు చేశారు. రికార్డు స్థాయి డిస్పాచ్ ను నమోదు చేయడంలో కార్మికుల కృషి ప్రధాన పాత్ర వహించిందని, వారి శ్రమకు తగిన గుర్తింపు రావాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ నరసింహారెడ్డి మరియు జనరల్ సెక్రటరీ శ్రీ వికాస్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆజీవన్ ఏరియాలోని తిలక్ నగర్ హెచ్ఎంఎస్ కార్యాలయంలో అన్ని గనుల మరియు డిపార్ట్మెంట్ పిట్ కార్యదర్శులు, బ్రాంచ్ కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు కలిసి 26వ ద్వైపాక్షిక రాష్ట్ర మహాసభల పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమురయ్య, కోశాధికారి దుర్గం శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు చంద్రరావు, రామచందర్, సంపత్, రాజన్న కుమార్, కిరణ్, బ్రాంచ్ కమిటీ సభ్యులు చిస్వామి, సహాయ పిట్ కార్యదర్శులు శ్రీధర్, మల్లేష్, శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక అంతర్గాం ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ మాస్ ప్రజాపంత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా నాయకులు ఆడెపు శంకర్, పెండ్యాల రమేష్లు మాట్లాడుతూ, వీధి దీపాలు ఎప్పటికప్పుడు పెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. నీరు బురద ఉండటంతో గ్రామాలలో రాకపోకల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కోడిపుంజుల లక్ష్మి, కట్టా తేజేశ్వరులు, మాత రాధక్క, డివిజన్ నాయకులు తిగుట్ల రామయ్య, పీవైఎల్ జిల్లా కార్యదర్శి బండి అశోక్, కోటె తిరుపతి, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు చిలుక శంకర్, రాజేష్లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్గామంలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను గ్రామ సమస్యలు వెంటనే గ్రామాలకు ప్రత్యేక నిధులను, స్థానిక సమస్యలకు ప్రత్యేక నిధులను, డ్రైనేజీ దోమల సమస్యను వెంటనే గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ జ్వరాల నివారణ చర్యలను, గ్రామాల్లో విష జ్వరాల నివారణ చర్యను ప్రజాపంత పోరాటాలు, సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పోరాటాలు. గ్రామాలలో సమస్యలు, అనేకమైన సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏది కూడా పట్టించుకోవడం లేదు. వీధి దీపాలు కానీ, డ్రైనేజీలు కానీ, మురికి కాలువలు సాఫ్ చేయడం లేదు. దోమల బెడద ఎక్కువైంది. దోమలకు కూడా సరైనటువంటి మందు కొట్టాలి. బ్లీచింగ్ పౌడర్ బాయిలల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్కడ కూడా వేయడం జరుగుతలేదు. అన్ని గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ వేసి గ్రామాలలో సమస్యలన్నీ పట్టించుకోవాలి. ఇప్పుడు విషజ్వరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ దోమల కాటు ద్వారా విషజ్వరాలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి. వాటిని మొత్తం వెంటనే అరికట్టాలని మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గ్రామాలలో పారిశుద్ధ్యం పైన రాష్ట్ర కమిటీ సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంతరం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గ్రామాలలో
పారిశుద్ధ్యం అనేది ఎక్కడ అయితే అక్కడ చెత్త చెదనంతో నిండున్న పరిస్థితి. ఈ గ్రామాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ యొక్క దోమలకు సంబంధించిన ఈ యొక్క లార్వాకు సంబంధించిన పరిస్థితులు ఉంటాయి, గుడ్లు పెడతా ఉంటాయి. కాబట్టి దీనివల్ల డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దీన్ని నిర్మూలించడానికి ఈ పారిశుద్ధ పనులు సక్రమంగా నడవడానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామ పంచాయతీలో మల్టీ వర్కర్స్లను చాలామందిని తీసేయడం జరిగింది. ఇప్పుడున్న ఈ యొక్క వర్కర్స్ సరైన జీతాలు లేక, వారికి శానిటేషన్ వస్తువులు సరిగా అందజేయలేక ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దీన్ని వెంటనే వాళ్ళ పారిశుద్ధ్యం సంబంధించిన ఈ యొక్క వస్తువులను వెంటనే అందజేయాలని, వాళ్ళకు సంబంధించిన ఈ యొక్క వాళ్ళ బూట్లు కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ, శానిటేషన్ వస్తువులు కానీ వెంటనే అందజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నప్పుడే కార్మికుల పరిస్థితులు దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళ యొక్క కృషి వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. వాళ్ళ కృషిని గుర్తించకుండా ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ విధానాన్ని వెంటనే పరిశీలించి గ్రామ పారిశుద్ధ్యం సంబంధించిన ఈ యొక్క ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని చెప్పేసి మాస్లైన్గా సింగరేణి రామగుండం రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ శ్రీ మధుసూదన్ గారిని సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ సభ్యులు. అనంతరం మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ ప్రాంతానికి చెందిన శ్రీ పరికి పండ్ల నరహరి ఐఎస్ గారు రచించిన బీసీల పోరుబాట అనే పుస్తకం సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ జాతీయ సభ్యులు కొంకటి లక్ష్మణ్, హెచ్ఎంఎస్ నాయకులు ఉపేందర్, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ డెవిల్ మహేందర్ కుమార్, రాజేష్, తిరుపతి, పానుగంటి రాయలింగ, అరుణకొండ వెంకటేష్, రామంచ కొలుపురి వెంకటేష్, పోగుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు టీజీ మోడల్ స్కూల్ లింగాపూర్ నందు ఫ్రెషర్స్ పార్టీను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి విలువైన సందేశాలను అందించారు. పెద్దవారు చిన్నవారికి మధ్య స్నేహభావం పెంచుకోవడం, చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఫ్రెషర్స్ తరపున విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి పాఠశాల జీవితంలోనే కొత్త అనుభవాలను పంచుకున్నారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన కూకట్పల్లి బాలిక హత్య కేసును శుక్రవారం సాయంత్రం పోలీసులు ఛేదించారు. బాలిక సహస్ర ఇంటి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. కూకట్పల్లి మైనర్ బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి చదువుతున్న బాలుడు సహస్రను దారుణంగా హత్య చేశాడు. ఇక ఈ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు పక్కా పథకం ప్రకారమే బాలిక సహస్రను హత్య చేశాడని, ఆ తర్వాత తన గురించి ఎవరికి తెలియకుండా ఎంతో తెలివిగా వ్యవహరించి తమనే బురిడి కొట్టించాడని పోలీసులు తెలిపారు. అయితే బాలుడి తల్లి ముందుగానే దీని గురించి నిందితుడిని ప్రశ్నించిందని, అప్పుడు నిందితుడు నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావని అన్నాడని నిందితుడి తల్లి తెలిపిందని పోలీసులు చెప్పుకొచ్చారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కర్ణాటక ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం సిక్కింలోని గ్యాంగ్టక్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో సోదరుడు కేసీ నాగరాజ్, అతని కుమారుడు పృథ్వీ ఎన్ రాజ్ కూడా ఈ పనిలో పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో ఈడీ అనేక ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను కూడా కనుగొంది. అక్రమ ఆదాయాన్ని వేర్వేరు విధానాల ద్వారా వైట్ మనీగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమైంది. సూర్యాపేట జిల్లాలో దారుణం. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం. బైక్ మీద వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కారులో వెంబడించిన 5 వ్యక్తులు. సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని కారులో వెంబడించగా బీబీగూడెం సమీపంలో ఉన్న వైన్స్ ముందు బైక్ బయట పడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరిగెత్తిన దుండగులు. వైన్స్ షాప్ లో ఉన్నవారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయిన దుండగులు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, మత సామరస్యానికి ప్రతీకగా అందరూ నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా.
కార్మికుల సమస్యలపై సిఎండిని కలిసిన గుర్తింపు సంఘం ఏటీయూసీ నాయకులు. సూర్యాపేట జిల్లాలో దారుణం, పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం. గ్రామాలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.